అందరికీ నమస్కారం. పిరికితనం అడుగుతుంది ఆ పని చేయటంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది ఆ పని చేయటం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది ఆ పని చేస్తే నాకు పేరు వస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది ఆ పని చేయటం సక్రమమేనా అని. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. ఇష్టం లేని చోట ఇంద్రభ్రవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్న చోట మట్టిల్లు కూడా తాజ్మహల్గా ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసెలో బ్రతికైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితమే ధన్యం. కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఒకరి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి వారి భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయవద్దు. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చివేయగలదు. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. నిజాన్ని మెల్లిగా చెప్పినా అరిచి చెప్పినా నిజమే అవుతుంది. కానీ అబద్ధాన్ని మాత్రం పెద్దగా నోరు వేసుకుని అరవాలి. అప్పుడే కదా అబద్ధం నిజమవుతుంది. ఈ ప్రపంచంలో 99% మంది చేసే పని ఆ రెండోదే కాదంటారా? చెప్పండి.